హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాలగతి. నా పేరు రవిశంకర్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, మనకి కోపం ఎందుకు వస్తుంది, ఆవేశం ఎందుకు వస్తుంది, ఆ కోపంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం జీవితాంతం పశ్చాత్తాపడతాం అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కోపం గురించి. సో ఫస్ట్ మనము ఈ కోపాన్ని గురించి తెలుసుకునే ముందర కుజుడు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కోపానికి సింబల్ అన్నమాట కుజుడు. కుజుడు అంటే ఏంటంటే ధైర్యము, సాహసము, మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు. ధైర్యము, సాహసము, మొండితనం, పట్టుదల, పంతాలు, కోపాలు. మన కోపం ఎప్పుడు వస్తుంది? కోపం ఎప్పుడు వస్తుందంటే మనము ఏ విషయాన్ని అయితే లీడ్ చేస్తున్నాము, ఓకే, ఒక నాయకత్వ పటిమ ఏదైతే చూపిస్తున్నాము, ఏ విషయాల్ని మనము ఒక హై ఇంపార్టెంట్ గా తీసుకొని మనం లీడ్ చేస్తున్నామో ఆ విషయాల్లో ఎవరైనా మనకి నచ్చకుండా ప్రవర్తించినప్పుడు మనకు కోపం వస్తుంది. ఒక విషయాన్ని మీరు లీడ్ చేస్తున్నారు, ఆ విషయంలో ఆ విషయానికి ఎవరైనా అడ్డంగా వచ్చారనుకోండి, ఓకే, వాళ్ళ మీద కోపం వస్తుంది. సో కుజుడు మీ చాట్లో చూసుకోండి, మీ కుజుడు ఎక్కడైతే ఉన్నాడో, ఏ ప్లేస్ లో ఏ భావంలో అయితే ఉన్నాడో ఆ భావాన్ని మీరు లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఇంటి విషయాల్లో మీరు లీడర్షిప్ చూపిస్తూ ఉంటారు, లీడ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా మీకు అడ్డంగా వచ్చారంటే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. అదే కుజుడు వచ్చి 10వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఓకే, మీ ఆఫీసు, మీ కెరియర్, మీ నేమ్ అండ్ ఫేమ్, ఈ విషయాలను లీడ్ చేస్తారు. ఈ విషయాల్లో ఎవరైనా మీకు అడ్డంగా, మీకు నచ్చకుండా ఎవరైనా ప్రవర్తిస్తే కోపం వస్తుంది. ఓకే, వాళ్ళ మీద అరిచేస్తారు. అదే కుజుడు ఈ విధంగా 11వ స్థానంలో ఉంటే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్, వీటి మీద కోపాలు వస్తాయి. సో ఇక్కడ మనం ఏదైతే ఫ్లోలో ఉంటామో ఆ ఫ్లోకి అనుగుణంగా కాకుండా వేరే విధంగా వెళ్తుంటే కోపం వచ్చేస్తుంది. ఆ కోపము, క్రోధము, ఓకే, వాళ్ళు అస్సలు మాట వింటం లేదు, మీకు చెక్ పెట్టారు, ఓకే, మిమ్మల్ని డిఫీట్ చేశారనుకోండి, క్రోధంగా మారుతుంది. అంటే కోపము క్రోధంగా మారిపోతుంది. క్రోధం అంటే ఏంటంటే వెయిట్ చేస్తుంటుంది, లోపల ఉంటుంది ఆ క్రోధం అనేది. సో అవకాశం తీసుకొని దెబ్బ కొట్టాలి అని చూస్తూ ఉంటుంది క్రోధం అనేది. ఓకే, సో బ్యాక్ ఎండ్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఏదైనా హోటల్కి వెళ్ళాం, హోటల్లో మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం లీడ్ తీసుకుంటున్నాం. ఆర్డర్ ఇచ్చాం, డబ్బులు పెట్టి ఆర్డర్ ఇచ్చాం, మనకి సరైన టైంకి వాడు ఇవ్వలేదు అనుకోండి, కోపం వస్తుంది. సో మన ఇంట్లో మనం ఏదైతే మాట చెప్తామో దానికి ఎదురుగా ఎవరైనా వచ్చి మాట చెప్పారు అనుకోండి, మనకు కోపం వస్తుంది, తిడతాము, కొడతాం కూడా. సో ఈ విధంగా కోపము అనేది మొండితనం, పట్టుదల, పంతాలు, ఇది ఇలానే చేసి తీరాలి అని చెప్పేది ఆ ఆ భావాజలం అంతా కూడా కుజుడిది. నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరు చెప్పినా విన్నాను, నేను చెప్పేది అవతల వాళ్ళు వినాలి, నేను చూపించిన దారిలోనే నడవాలి అని చెప్పి లీడ్ చేస్తాడు కుజుడు. మీ చాట్లో కుజుడు ఎక్కడున్నాడో అక్కడ మీకు కోపము, మొండితనం, పట్టుదల, పంతాలు అధికంగా ఉంటాయి. ఓకే, మీరు చెప్పేది అవతల వాళ్ళు వినాలి, అవతల వాళ్ళు చెప్పేది నేను విన్ను అనే ఒక ధోరణి అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విషయాల్లో మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఎదురొచ్చే వాళ్ళు వస్తుంటారు, జీవితం అంటే సహజం కదండి, అన్ని మనం చెప్పినట్టు జరగవు కదా. ఎదురొచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, ఆ విషయాల్లో ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది మీకు. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు కుజుడు అంగారక గ్రహం, కుజుడి యొక్క అద్భుతమైన శక్తి అన్నమాట ఇది. విజయాన్ని ఎలా అయినా సాధించాలి అనే మొండితనం ఉంటుంది. సామరస్యం అనేది అనవసరం ఇక్కడ. సామరస్యంగా పోదాం, కాంప్రమైజ్ అవుదాం, ఓకే, బొరుగులు పొట్లాలు కడదాము, ఓకే, నోట్లో పల్లీలు వేసుకుని నవలదాం, ఇట్లాంటివన్నీ కుదరవు కుజుడి దగ్గర. లక్ష్యాన్ని ఛేదించాలి, ఓకే. మీ సామర్థ్యము, సంకల్ప బలము, చొరవ ఈ గ్రహం యొక్క బాధ్యత. కుజుని గ్రహం యొక్క బాధ్యత. అట్లానే కుజుడు లైంగిక శక్తి అనేది కూడా ఆయన ఆయన కారకత్వంలో ఒకటి. ఓకే, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు, సమస్యల్ని సాల్వ్ చేసి హీరోయిజం చూపించాలి అనుకుంటాడు, ఆత్మవిశ్వాసంతో ముందరికి కదులుతూ ఉంటాడు, లీడర్షిప్ తీసుకుంటాడు, లీడ్ తీసుకుంటాడు అనమాట. ఓకే, సో ఇక్కడ బలమైన కుజుడు గాని ఉంటే, ఓకే, వాళ్ళు సూపర్ హీరోల మాదిరిగా న్యాయమైన, బలమైన, నిజాయితీ గల రక్షకులు అవుతూ ఉంటారు. వారు తమ కోసం, ఇతరుల కోసం ఎలా నిలబడాలో వాళ్ళకి తెలుసు, లీడ్ తీసుకోవడం తెలుసు వాళ్ళకి, వాళ్ళని అనుచరులని నడిపిస్తారు. ఈ వ్యక్తులు సోమరితనం ఉండదు, దూకుడుగా ఉంటారు, సోమరితనం అనేది ఉండదు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అనమాట. స్వీయ అభివృద్ధి,
అట్లానే జట్టుగా కష్టపడడం అనేది చేస్తారు. వీళ్ళు క్రీడల్లో మంచి మెరుపులు లాంటి వాళ్ళు అవుతారు. క్రీడలు బాగా ఆడతారనమాట. అట్లానే ఇతరులకి ఉపయోగకరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలంతా లీడ్ తీసుకొని ముందరకు నడిపిస్తుంటారు. సరైన లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా వాటిని సాధిస్తూ ఉంటారు. వాళ్ళ బలంతో, ఆత్మశక్తితో. ఇది కుజుడు బలంగా ఉంటే. ఓకే. అంటే ఆయన స్వస్థానాల్లోనో, ఉచ్చులోనో, ఓకే. ఫ్రెండ్లీ హౌసెస్‌లోనో ఉంటేనే ఆ విధంగా బలమైన కుజుడు ఉంటే. ఓకే. అదే బలహీనమైన కుజుడు ఉంటే, బలహీనమైన కుజుడు ఉంటే, మితిమీరిన దూకుడు, కంట్రోల్ లేకుండా ఉండే దూకుడు, ఎల్లప్పుడూ తగాదాలు, సంఘర్షణలకు గురవుతూ ఉంటారు. చికాకులు తెప్పిస్తూ ఉంటారు. లైంగికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఓకే. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు అంటే ఆ అగ్రెషన్ కంట్రోల్‌లో ఉండదనమాట. ఆ దూకుడుతనము ఓకే. అనేది కంట్రోల్‌లో ఉండదు. అందుకని తరచూ ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. ఏదో ఒక కింద పడిపోవడం, మీద పడిపోవడం అనేది జరుగుతూ ఉంటది. కాలు ఇరుక్కోవడం, చెయ్యి ఇరుక్కోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. లక్ష్యాలను ఛేదించడం అనే విషయం చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి. ఏదైనా ఒక టార్గెట్ పెడితే దాన్ని ఛేదించడం చాలా కష్టంగా ఉంటుంది. సాధిస్తే ఏదైనా వాళ్ళు సాధించినా కూడా అవి సంతృప్తినివ్వవు. ఓకే. ప్రజల మీద దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నతనంలో వేధింపులకు గురవుతారు. సంఘర్షణ అనేది వాళ్ళకి అలవాటైపోతుంది. ఓకే. సంఘర్షణ లేని వ్యక్తి అయినప్పటికీ, చాలా మృదు స్వభావి అయినప్పటికీ, సంఘర్షణ పరిస్థితులను ఆకర్షించబడతాడు. ఆ విషయాల్లో ఇప్పుడు ఎవరైనా కొట్టుకుంటున్నారనుకోండి, ఇతను పోవాలనిపిస్తుంది అక్కడికి. ఓకే. ఎందుకంటే అగ్రెషన్ అనేది రాంగ్ రూట్‌లో ఉంటదనమాట. ఒకవేళ బలహీనమైన కుజుడుంటే. అగ్రెషన్, ఆ లీడర్‌షిప్ స్కిల్స్ అన్ని రాంగ్ వాటిలకి ఆకర్షించబడుతూ ఉంటారు. సోమరితనం ఉంటుంది. ప్రేరణ అనేది ఉండదు. ఓకే. సంఘంలోని హక్కులు ఎలా వాడుకోవాలో సరిగ్గా తెలీదు. ఆ హక్కుల ఉల్లంఘన అనేది ఎప్పుడు చేస్తా ఉంటాడు. అభిప్రాయాన్ని వ్యక్తపరిచే విషయంలో భయపడుతూ ఉంటాడు. లీడర్‌షిప్ తీసుకోవడానికి ఆయన సంకోచిస్తూ ఉంటాడు. సో, బలహీనమైన కుజుడు ఉన్న స్త్రీల జాతకంలో ఓకే. వాళ్ళు తరచూ పురుషుల చేత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఓకే. సో, తగిన భాగస్వామి దొరకలేదు అనే ఒక అసంతృప్తితో ఉంటారు. త్వరగా ఇతరుల ప్రభావానికి లొంగిపోతూ ఉంటారు. కుజుడు బాలేకపోతే. హుహు. అంటే లీడ్ చేయాలి గదా! లీడ్ చేయకుండా ఏందంటే త్వరగా లొంగిపోతూ ఉంటారు. బలహీనమైన ఇప్పుడు ఏదో ఒక జబ్బులు ఇట్లాంటివి వస్తా ఉంటాయి. ఆకలేయట్లేదు, అజీర్ణం అవుతా ఉంది. ఓకే. లివర్ సమస్యలొస్తున్నాయి. లైంగిక శక్తి సమస్యలొస్తున్నాయి. ఓకే. బాధాకరమైన ఋతుచక్రాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ గూడా కుజుడి యొక్క ఇబ్బందులనమాట. ఓకే. వీటిలో ఈ పై చెప్పిన పాయింట్‌లో ఏదైనా మీకు జరుగుతుండేటప్పుడు సో, మీరే అర్థం జేసుకోవాలి. నాకు బలమైన కుజుడున్నాడు, లేదా బలహీనమైన కుజుడున్నాడని మీరే అర్థం జేసుకోవాలి. ఓకే. వీటిల్ని మార్చుకోవాలనమాట మనం. ఇప్పుడు మనకొచ్చే కోపం ఏదైతే ఉందో, ఆ కోపం అనేది దాని రిజల్ట్ ఎలా ఉందో ఆలోచించాలి. ఇప్పుడు నరసింహస్వామికి గూడా కోపమొచ్చింది. అందరిని చంపేసి, చీల్చేసే అంత కోపమొచ్చింది. ఎందుకొచ్చింది ఆ కోపం? లోకహితం చేయడాని కోసం ఆ కోపమొచ్చింది. అందరికి మంచి చేయడం కోసం కోపం తెచ్చుకున్నాడు. ఓకే. సో, మీ కోపము అందరి మంచి కోరుకుంటూ ఉంటే, అందరిని మంచి కోరుకునే విషయాల్లో మీకు కోపం చూపిస్తే, అది కరెక్ట్‌గా ఉన్నాడనే మీకొచ్చడం. ఇప్పుడు గాంధీ గారికి కోపమొచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారికి కోపమొచ్చింది. భగత్ సింగ్‌కి కోపమొచ్చింది. దానివల్ల ఏమైంది? స్వతంత్రం వచ్చింది మనకి. ఆ కోపం వల్ల స్వతంత్రం వచ్చింది. ఓకే. అలానే పరశురాముడున్నాడు. పరశురాముడు ఆహ్, వాళ్ళ తల్లిని, తండ్రిని ఆయన కళ్ళ ముందరే నరికేశారు. కార్తవీర్యార్జున అని ఆయన చంపేసాడు. చంపేస్తే ఈయన, ఈయన కోపమొచ్చింది. ఎవరైనా మన వాళ్ళు అంటే మనల్ని పోగొట్టుకున్నప్పుడు మనకు బాధేస్తుంది, కోపమొస్తుంది గదా! మనకు అన్యాయం జరిగినప్పుడు కోపమొస్తుంది. ఆ కోపమొచ్చినప్పుడు అంత ఆవేశంలో గూడా ఆయనేమన్నాడంటే, నేను కార్తవీర్యార్జునని చంపేస్తే పగ తీరిపోతుంది గదా! అట్లా అనుకోలేదాయన. నాలాగా లోకంలో పీడించబడే వాళ్ళందరి తరఫున ఆలోచించి ఆయన ఏం జేశాడు, ఇట్లా పీడించే వాళ్ళందరిని గూడా చంపేస్తాను అన్నాడు. కార్తవీర్యార్జునుడిని ఒక్కడిని చంపుతానని, రివెంజ్ తీర్చుకుంటానని చెప్పలా. ఇలాగా ప్రతి ఒక్కళ్ళని పీడించే వాళ్ళందరిని చంపేస్తానని జెప్పి వరుసబెట్టి అందరి రాజుల్ని కోసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా చేసేవాళ్ళందరిని గూడా కోసుకుంటూ వెళ్ళిపోయాడు. సో, మీ కోపం, అగ్రెషన్ అనేది ఒక అర్థం, పరమార్థం ఉండాలి. అర్థం, పరమార్థం లేకుండా ఓన్లీ మీ స్వార్థానికి మాత్రమే మీకు కోపమొస్తా ఉంది
అంటే మీకు రాంగ్ రూట్లో ఉన్నట్టే మీరు లెక్క. మీ కోపం వల్ల మీరు మాత్రమే లాభపడాలి అనుకుంటున్నారు. ఓకే, దాని ఫైనల్ రిజల్ట్ మీరు మాత్రమే అనుభవించాలి అనుకుంటే ఆ కోపం అనేది రాంగ్ రూట్లో ఉందనే లెక్క. మీ కోపం వల్ల ఇతరులకి మంచి జరుగుతా ఉంది అంటే అది కరెక్ట్ రూట్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, క్రూరత్వాన్ని చూపిస్తాడు, పొట్టను కోసి ఒకే పేగులు చీల్చి రక్తాన్ని బయటికి లాగి ఇంత చేస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడు? మీలో ఉండే రుగ్మతను బయటికి తీయడానికే కదా, మీకు మంచి చెయ్యాలనే కదా చేస్తాడు. సో ఆయన క్రూరత్వం అనేది ఇతరులకు మంచి చేసే విధంగా ఉంటేనే అదే కరెక్ట్ దారిలో ఉన్నట్టు. ఓకే, ఓన్లీ మీ హీరోయిజం ఎలివేట్ చేసుకునేదానికి, మీ హీరోయిక్ యాక్టివిటీస్ చూపించుకునేదానికి, నలుగురిని ఆకర్షించడానికి మీరు ఏదైతే కోపాన్ని చూపిస్తున్నారో, హీరోయిజం చూపిస్తున్నారో అవన్నీ కూడా రాంగ్ రూట్లో ఉండే కుజుడు యొక్క క్వాలిటీస్. మీరు అలా చేస్తున్నారు. ఓకే, సో ఎవరినో ఆకర్షించడానికి మీరు ఎవరినో కొడుతున్నారు. ఓకే, ఇప్పుడు చూస్తుంటాం కాలేజీ పిల్లలందరూ కూడా అమ్మాయిలను ఆకర్షించడానికి కావాలని అమ్మాయిల ముందర మిగతా వాళ్ళని ఎగతాళి చేయడం, ఓకే, మిగతా వాళ్ళని కొట్టడం, ఇలా అన్ని చేస్తూ ఉంటారు. అది రాంగ్ రూట్లో ఉన్నట్టే. ఓకే, దానివల్ల మీకు వచ్చే రిజల్ట్స్ ఇప్పుడు మీరు బాగుండొచ్చు, టెంపరీ సుఖం అనుభవించవచ్చు, కానీ ఫ్యూచర్లో మీకు వచ్చే రిజల్ట్స్ చాలా డ్రాస్టిక్గా ఉంటాయి. ఎందుకంటే మీరు కొడితే పడేవాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు తిరిగి కొడతారు, ఏదో ఒక టైం చూసుకుని కొడతారు. ఎందుకంటే వాళ్ళలో ఉండే క్రోధాన్ని ట్రిగ్గర్ చేస్తున్నారు మీరు. అనవసరంగా వాళ్ళలో ఉండే క్రోధాన్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఆ క్రోధం ఎప్పుడొకప్పుడు టైం తీసుకుని బయటకు వస్తుంది. సో మీ కోపం వల్ల, ఓకే, ఏదైతే ఇప్పుడు మీ చేతికి కత్తిచ్చారండి, ఓకే, ఆ కత్తితో మీరు పీకలు కోస్తారా? ఓకే, లేకపోతే ఎవరినైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళని కాపాడుతారా కత్తితో? అది మీ ఇష్టం. ఓకే, సో మీరు ఆ కత్తితో ఇతరుల్ని కాపాడాలని చూస్తుంటే మాత్రం మీ కుజుడు సరైన పొజిషన్లో ఉన్నట్టే, మంచిగా ప్రవర్తిస్తున్నట్టే. అంటే మీ కోపానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అదే కానీ ఆ కత్తితో మీరు దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేస్తాను, నా హీరోయిజం చూపించాలా, నా ఎలివేషన్ చూపించాలి. ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం, బీజిఎం కొడతా ఉంటారు. ఓకే, అదంతా అట్లా చేస్తుంటే మాత్రము ఆ హీరోయిక్ యాక్టివిటీ చూపించగలుగుతారు వల్ల ఏం యూటిలైజ్, ఎవరికి యూజ్ ఉంది? అది మీకు యూజ్ లేదు. ఫ్యూచర్లో దాని కాన్సిక్వెన్సెస్ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము కుజుడు ఏ రాశిలో అంటే ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం. కుజుడు మేషరాశిలో ఉంటే దూకుడు, ధైర్యము, అగ్రెషను ఇదంతా కూడా ఏంటంటే చాలా హై స్థాయిలో ఉంటుంది. ఫస్ట్ యాక్షన్ చేద్దాం, తర్వాత మనము దాని గురించి ఆలోచిద్దాం అనే ఒక తీవ్రమైన అలజడి లోపల ఉంటుంది అనమాట. ఒక కెమికల్ రియాక్షన్ జరిగిపోతూ ఉంటుంది లోపల. సో ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోలేరు. వాళ్ళకి చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరుగుతుంటే అది వాళ్ళ విషయమా, అవతల వాళ్ళ విషయమా అనేది ఏం చూడరు. సో వెళ్ళి దాడి చేస్తారు అనమాట. అటువంటిది. సో ఇది స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్యాయాన్ని ఓర్చుకోలేరు అనమాట. లీడర్షిప్ తీసుకుంటారు వీళ్ళు. అంతే. అదే కుజుడు వృషభంలో ఉంటే, వృషభంలో ఉంటే ఏంటంటే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్, మీరు సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితం కోసం పోరాడతారు. ఓకే, ఆ విషయాల కోసం పోరాడతారనమాట. ఈ విషయాల్లో ఏదైనా తప్పు జరిగితే, ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఏమైనా ఇబ్బందులొస్తే కోపం వచ్చేస్తుంది మీకు. ఇమ్మీడియేట్‌గా కోపం వచ్చేస్తుంది. మీ కంఫర్టబుల్ లైఫ్‌ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. సో, ఈ విషయాల్లో మీరు లీడ్ తీసుకుంటారు. లీడ్ తీసుకొని ఈ సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకొని మీ హీరోయిజాన్ని చూపించాలి అనుకుంటారు. అదే కుజుడు మిథునంలో ఉంటే, మిథునంలో ఉంటే సో, మీరు మాటల దాడి చేస్తారు. కమ్యూనికేషను హై పిచ్‌లో ఉంటుంది కమ్యూనికేషను. సమాచారాన్ని సేకరిస్తారు. తెలివితేటలు అమితంగా చూపిస్తూ ఉంటారు. సో, తొందరపాటుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి సమాచారం కావాలి. ఆ సమాచారాన్ని తీసుకొని తెలివితేటలు చూపించాలి. కుజుడు యమ స్పీడ్‌లో ఉంటాడు. సో, మాటలతోనే హీరోయిజం చూపించాలి అంటారు. సో, మాటలతో దాడి చేస్తారు. యుద్ధం అంతా కూడా మాటల్లోకొచ్చేస్తుంది. కమ్యూనికేషన్‌లోకొచ్చేస్తుంది. కుజుడు కర్కాటకంలో ఉంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఎమోషనల్ లెవెల్‌లో లీడ్ తీసుకోవాలనుకుంటారు. సో, వాటిల్లో హీరోయిజం చూపించాలి అనుకుంటారు. సో, ప్రేమించిన వాళ్ళ విషయంలో పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు. అది దొరకకపోతే కోపమొచ్చేస్తుంది వీళ్ళకి. సో, మనం రోజు చూస్తుంటాం, ఎమోషనల్‌గా ఎన్నో సార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ట్రాఫిక్‌లో వెళ్తుంటాం, మనకు అడ్డంగా ఎవరో ఒకరు వస్తారు, కోపమొచ్చేస్తుంది. సో, చిన్న వాటిలకి కూడా కోపమొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు నీచబడిపోతాడు ఇటు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ప్రేమించిన వాళ్ళ మీద కోపమొచ్చేస్తుంది. ఎందుకంటే ప్రేమలో పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు. ప్రేమలో లీడ్ తీసుకోవాలని కోరుకుంటారు. అందుకని ఏందంటే ఆ లీడర్‌షిప్‌కి
విరుద్ధంగా ఏదైనా వచ్చిందనుకోండి, వీళ్ళు అనుకున్నట్టే ప్రేమించాలి. వీళ్ళు అనుకున్నట్టు ఇతరులు ప్రేమించకపోతే ఇబ్బంది వచ్చేస్తుంది. అలా ఎక్కడా ఉండదనమాట. వీళ్ళ ప్రేమ ఏందో అవతల వాళ్ళకి తెలియదు. వాళ్ళ వాళ్ళ ఇష్టమైన ప్రేమను వాళ్ళు చూపిస్తారు. అది వీళ్ళకి నచ్చదు. ఎప్పుడు కూడా గెలపాలు, కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి. అదే కుజుడు సింహంలో ఉంటే సింహంలో ఉంటే ఏంటంటే, సో అధికారము, మర్యాద, గౌరవము ఈ విషయంలో పోరాటం చేస్తారు. ఈ విషయంలో ఆయనకి తగిన మర్యాద కావాలి, గౌరవం కావాలి. ఆ విషయాలు దొరకనప్పుడు అక్కడ కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఆయన ఎవరికైనా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పోయినప్పుడు ఆయన పిలిచి కుర్చీలో కూర్చోబెట్టలేదు అనుకోండి. ఆయన కుజుడు సింహంలో ఉన్నాడు. మీరు అయిపోయారు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. సో గౌరవం, మర్యాద విషయంలో ఆ మొండితనం, పట్టుదల, పంతాలు చూపిస్తాడు. అదే కుజుడు కన్యలో ఉంటే ఏంటంటే చేసే ప్రతి పనిలో కూడా పర్ఫెక్షన్ కావాలి. సో ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి అన్నట్టు గోడ కట్టినట్టు ఉండాలి. ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరగాలి. ఓకే, ప్లానింగ్ చేసి స్కెచ్ చేసి ఈయన ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ విషయాల్లో ఎవరైనా అన్‌ప్లాన్డ్‌గా ఏదైనా పని చేశారంటే కోపం వచ్చేస్తుంది. వాళ్ళ మీద దాడి చేసేస్తాడు. నేను చెప్పానా నేను ఇక్కడ పెట్టమని? నేను చెప్పానా మీకు? ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? సూపర్ మార్కెట్‌లో మాత్రం అన్నీ శుభ్రంగా ఉండాలక్కడ. అన్నీ ఎక్కడ ఉండాల్సిన వ్యక్తులన్నీ కూడా అక్కడ ఉండాలి. అలా లేదంటే కోపం వచ్చేస్తుంది. సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయనకి కుజుడు కన్యలో ఉన్నాడు. వాళ్ళు కాఫీ ఇచ్చారు. కాఫీ తాగేసి మీరు గ్లాస్ కింద పెట్టారు. అది పొరపాటున మీరు లేచేటప్పుడు కాలు తగిలి కాఫీ గ్లాస్ కింద పడింది. కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. కాఫీ తాగి ఆ గ్లాస్ పోయి సింక్ లో పెట్టాలి. లేకపోతే వెళ్తగా అంటే తప్పు ఎత్తి చూపిస్తారు, కోపం వచ్చేస్తుంది. తప్పు ఎత్తి చూపించడం, వేలు పెట్టి చూపించడం, నువ్వు తప్పు చేసావు అని చెప్పి 10 సార్లు చెప్తారు. అదే కుజుడు తులలో ఉంటే ఏంటంటే రిలేషన్షిప్ విషయాల్లో కోపం వచ్చేస్తుంది. రిలేషన్షిప్స్ ఈయన అనుకున్నట్టే ఉండాలి రిలేషన్షిప్. అలా లేకపోతే కోపం వచ్చేస్తుంది. సో బ్యాలెన్స్డ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈయన అట్లా బ్యాలెన్స్డ్గా ఆలోచించలేడు. అగ్రెషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. సో రిలేషన్షిప్ విషయాల్లో ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఆలోచించి ఆయన ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. అట్లా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఎవరైనా తీసుకుంటే ఆయన కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా రిలేషన్షిప్ విషయాల్లో అస్సలు ఆ దాడి అనేది చాలా జాస్తిగా ఉంటుంది. చెప్పినట్టు వినాలన్నమాట రిలేషన్షిప్ విషయాల్లో. ఎవరైనా చెప్పినట్టు వినకపోతే వాళ్ళు అయిపోయారే. మీ భర్త గాని, భార్య గాని అయిపోతారు. అదే కుజుడు వృశ్చికంలో ఉంటే ఏమవుతుంది అంటే ప్రతి పని కూడా కసితో చేస్తారు. కసి, ప్యాషను, డెడికేషను అనేది ఎక్కువగా ఉంటదనమాట. ఏ పని చేసినా కూడా కసిగా ఉంటుంది. ఆ తీవ్రత అనేది అలా ఉంటుంది. వీళ్ళు ప్రేమించారనుకోండి కసిగా ప్రేమిస్తారనమాట. మీరు ఒప్పుకోలేదనుకో యాసిడ్ పోసేస్తారు మీ మీద. సో ప్రతిది కూడా ఒక డెడికేటెడ్‌గా ఉంటదనమాట వాళ్ళది. డెడికేషను, ప్యాషను ఎక్కువుంటుంది. దానికి అనుగుణంగా మీరు లేరనుకోండి, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అంత స్వస్థానంలో ఉన్నాడు కదా! తీవ్రమైన అగ్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో, ప్రతిదీ గూడా అట్లా డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు దేశం మీద చూపిస్తే దేశభక్తి అంటాం. సో, ఏ విషయాల మీద చూపించినప్పుడు ఆ భక్తి అనేది ఎక్కువుంటది. ఆరాధనా శక్తి ఎక్కువుంటుంది వీళ్ళకి. వీళ్ళు ఏ పని చేసినా కూడా అంత మనసు పెట్టి చేస్తారనమాట. దాంట్లో ఏదైనా ఫెయిల్ అయిందంటే ఆ కోపం తీవ్రంగా ఉంటుంది. అదే కుజుడు ధనస్సులో ఉంటే ధనస్సులో ఉంటే ఏమవుతుందంటే ఉన్నత జ్ఞానం విషయంలో ఆయన పర్ఫెక్ట్‌గా ఉంటారనమాట. ఆయన లీడ్ తీసుకుంటారు జ్ఞానం విషయంలో. ఓకే. అవి అలానే ఉండాలి. దాన్ని ఎవరైనా మోడిఫై చేస్తే తట్టుకోలేరు. ఓకే. మతోన్మాదులు గానియండి. ఓకే. మతోన్మాదం. సో, నా మతమే గొప్పది అని వాదించే వాళ్ళందరికి కూడా కుజుడు ధనస్సులో ఉంటది. ఇప్పుడు నాగులు చవితికి నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయాలి. హ్మ్. నేను ఆయన పోయి అడిగినాను. ఆయనకి ధనస్సులో కుజుడున్నాడు. ఏవండీ పాము అసలు పాలు తాగదు గదండీ! పుట్టలో పాలెందుకు పోస్తారు? పాలు పోస్తే పాము తాగదు గదా! సో, పుట్టంతా కరిగిపోతుంది గదా! పాలు పోస్తే. అందరూ గ్లాసులు, గ్లాసులు పాలు పోస్తే పుట్టంతా కరిగిపోతుంది. "ఏయ్! ఏందిరా మాట్లాడుతున్నావు? మా నాన్న పోసాడు, మా అమ్మ పోసింది, మా తాత పోసాడు, మా నాయనమ్మ పోసింది. నువ్వు కూడా పొయ్యాల్సిందే. నేను పోస్తున్నాను, నువ్వు పొయ్యాల్సిందే. లాజిక్స్ ఏముండవిక్కడ. నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే. పొయ్యి అక్కడ పాలు పొయ్యి. పాలు పోసేసి మూసుకొని ఎళ్ళిపో" అంటాడు. అట్టుంటదనమాట. ధనుస్సులో ఉంటే కొంచెం. సో, జరుగుతున్న రిలీజియస్ థింగ్స్ కానియండి, ఫెనటిక్స్ అంటారు.
ఫెనటిక్స్ అంటారు ఇంగ్లీష్లో, మతం మతం అంటారు. సో అంటే వాళ్ళు చిన్నతనం నుంచి నేర్చుకున్న ఆ కల్చర్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ రిలీజియన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే ఎథిక్స్ నేర్చుకున్నారో ఆ విషయాలను ఎవరైనా క్రాస్ చేస్తే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. అది అలానే ఉండాలి, దానికోసమే వాళ్ళు పోరాడతారు. ఓకే, సపోజ్ వాళ్ళు హిందూ అనుకోండి, హిందూ మతమే గొప్పది అంటారు. వాళ్ళు ముస్లిం అనుకోండి, ముస్లిం మతమే గొప్పది అంటారు. ఇంకే మతాన్ని యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో, ఆ ఎథిక్స్ కల్చర్ ఏదైతే ఉంటుందో, దాని నుంచి బయటకు వెళ్ళారనమాట. ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని కొడతారు, అట్లుంటుంది. అదే కుజుడు మకరంలో ఉంటే, మకరంలో ఉంటే ఏమవుతుందంటే, మకరంలో ప్రతిదీ కూడా హార్డ్ వర్క్ చేయాలా, ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉండాలా, స్ట్రక్చర్డ్గా ఉండాలి. ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. అలా లేకపోతే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ₹1,00,00,000 సంపాదించాలి అంటే, ఇక్కడ ఫస్ట్ మనం ₹1000 సంపాదించాలి, 10,000 సంపాదించాలి, ₹1,00,000 సంపాదించాలి, 10,00,000 సంపాదించాలి, ఆ తర్వాత ₹1,00,00,000 సంపాదించాలి. ఇదంతా జరగడానికి ఒక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు పట్టొచ్చు. సో దానికోసమే పని చేస్తాడు. అట్లనే హార్డ్ వర్క్ చేస్తాడు ఆ విషయాల్లో. ఆ ప్లాన్ ప్రకారమే వెళ్తుంది ఈ శక్తి. అందుకనే ఇక్కడ ఉచ్చి పొందుతాడు. అంటే ఆర్గనైజ్డ్‌గా, స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది కోపం. అలానే జరగాలి. ఆర్గనైజ్డ్‌గా, స్ట్రక్చర్డ్‌గా జరగాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఆ విషయాల్లోనే ఈయన అగ్రెషన్ చూపిస్తాడు. అలా ఎవరైనా చేయకుండా షార్ట్ కట్‌లో డ్రగ్స్ అమ్మేసి నేను ₹1,00,00,000 సంపాదిస్తా అంటే వాళ్ళని కొడతాడు. అమ్మాయిని ట్రాఫికింగ్ చేసి నేను లక్షలు సంపాదిస్తాను, కోట్లు సంపాదిస్తాను అంటే వాళ్ళని కొడతాడు. సో బ్యూటిఫుల్ కదండీ ఇక్కడ ఉండండి. అదే కుజుడు కుంభంలో ఉంటే వీళ్ళు మానవతావాదులు అనమాట. ఎన్‌జీఓ సర్వీస్ చేసే పీపుల్. ఆ ఎన్‌జీఓ సర్వీస్‌కి ఎవరైనా అడ్డం వస్తుంటే, ఓకే, తన జేబులో డబ్బులు తీసి ఇతరులకు ఖర్చు పెట్టే వ్యక్తులనమాట వీళ్ళు. వీళ్ళు ఎండాకాలంలో చలివేంద్రాలు పెడతారు, వానాకాలంలో గొడుగులు పంచుతారు, చలికాలంలో దుప్పట్లు పంచుతారు, అనాథాశ్రమాలకు పోయి అన్నాలు పెడతారు. ఓకే, ఇలా చేసే వాటికి ఎవరైనా అడ్డం పడుతున్నప్పుడు వాళ్ళని కొడతారు. ఎవరైనా అనాథాశ్రమాలు కబ్జా చేసుకోవాలనుకున్నా, ఎన్‌జీఓ సర్వీసెస్‌కి అడ్డం పడేవాళ్ళున్నారు. కొడతారు. ఒకసారి ఏమైందంటే, ఏదో సునామీ వచ్చింది. సునామీ వస్తే అందరిని కూడా విరాళాలు అడగడానికి వెళ్లారు. అంటే తమిళనాడు ఆదుకోవాలి అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా విరాళాలు అడగడానికి వెళ్లారు. ఒక అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి. సో, నేను నాకు తోచినంత ఇచ్చాను. మా పక్కన వాళ్ళని అడిగారు వీళ్ళు. అడిగితే, "ఇప్పుడు మా దగ్గర లేవు. ఈసారి వస్తే ఇస్తానులే" అని చెప్పేసి ఆయన పటేలని కొట్టాడు. ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నావు, మళ్ళీ రావాలని నువ్వు కోరుకుంటావా అని చెప్పి కొట్టేసి వెళ్ళిపోయాడు. సో కోపం అనేది ఆ విషయాల్లో వస్తుంది. హ్యుమానిటేరియన్ గా ఉంటారు, దానికి ఎవరైనా విరుద్ధంగా వస్తే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. అదే కుజుడు మీనంలో ఉంటే, మీనంలో ఉంటే ఏంటంటే చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. తన ఇమాజినేషన్, తన క్రియేటివిటీ ఉంటుంది, ఒంటరితనాన్ని ఉంటారు. ఓకే, వాళ్ళ శక్తి అంతా కూడా బ్యాలెన్స్డ్ గా ఆలోచన దృష్టితో ఉంటుంది. ఓకే, ఈ శక్తి అంతా కూడా ఏంటంటే ఇతరులను రక్షించడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా యోగా మాస్టర్లు, కరాటే మాస్టర్లు అట్లా ఉంటారు. వీళ్ళు వాళ్ళ హీరోయిజం చూపించడానికి వాటి విషయాల్లో కరాటే చేయరు. ఆ కరాటే ఇతరులకి నేర్పించడానికి యూజ్ చేస్తారు. ఓకే, వాళ్ళకి అవసరం వచ్చినా కూడా వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసి ఆ హీరోయిజం చూపించడానికి ఒప్పుకోరనమాట. వాళ్ళు దాన్ని సేవ చేయడానికి మాత్రం ఉపయోగిస్తారు. నలుగురికి మంచి చెడు చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రం ఉపయోగిస్తా ఉంటారు. వాటి విషయాల్లో అగ్రెషన్ ఉంటుంది. వాటి విషయాల్లో కసి, ఆ టెంపర్‌తనం అనేది ఉంటుంది. ఇతరులకు బోధించాలి అనే విషయం. దానికి ఎవరైనా అడ్డంగా వచ్చారనుకోండి, వీళ్ళు బోధిస్తుంటే ఎవరైనా "నువ్వేం చెప్తున్నావయ్యా? అంత రాంగ్ చెప్తున్నావు" అంటే వాళ్ళు కొడతారు. ఖచ్చితంగా. సో, ఇక్కడేందంటే కుజుడు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. ఒక గురువుగా ఉంటాడనమాట. మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చే గురువు. యోగా మాస్టర్, కరాటే మాస్టర్. శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని వెల్ బ్యాలెన్స్‌డ్‌గా ఇతరులకు నేర్పించడానికి ఉపయోగిస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారం హీరోయిజం చూపించడానికి ఉపయోగించరు. ఈ విధంగా కుజుడు రకరకాల రాశుల్లో ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో, కుజుడు వివిధ భావాల్లో ఉంటే ఎలా ఉంటది చూద్దాం. కుజుడు లగ్నంలో ఉంటే, లగ్నంలో ఉంటే ఏందంటే తన వ్యక్తిత్వము, పాత్ర, తన పర్సనాలిటీ, క్యారెక్టర్ గొప్పది అనుకుంటారు. సో, ఆయన ఎప్పుడు కూడా లీడ్ తీసుకోవాలని చూస్తూ ఉంటాడు. సో, తన వ్యక్తిత్వం మీద ఎవరైనా వేలు చూపిస్తే ఆ వేలు దించేస్తాడు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. క్రోధం వచ్చేస్తుంది. ఓకే, సో, వ్యక్తిత్వం అనేది ఎప్పుడు ప్రతిరోజు కూడా షేప్ ఔట్ అవుతూ ఉంటుంది గదా!
ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఆ వ్యక్తిత్వం మీద విమర్శలు చేస్తుంటారు. అలా కాదు, ఇలా చేయాలి, అలా చేయాలి. ప్రతిరోజు కోపంలో ఉంటాడు. అందుకని తన వ్యక్తిత్వం పాత్ర ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. అదే కుజుడు రెండో స్థానంలో ఉంటే ఏంటంటే తాను డబ్బు విషయాల్లో, ధనస్థానం ఇది, విలువల విషయాల్లో, నైతికత తనకు విలువ తగ్గిన దగ్గర ఈయన కోపం వచ్చేస్తుంది, అగ్రెషన్ వచ్చేస్తుంది. తనకు విలువ కావాలి, నైతికత పాటించాలి, అందరూ లీడ్ తీసుకుంటూ ఉంటాడు ఇక్కడ. అందరి దగ్గర నుంచి లీడ్ తీసుకుంటా ఉంటాడు. డబ్బు విషయాల్లో లీడ్ తీసుకుంటాడు, తన విలువలు నైతికత విషయంలో లీడ్ తీసుకుంటూ ఉంటాడు. వీటికి ఏదైనా అడ్డంగా ఎవరైనా వస్తే కోపం వచ్చేస్తుంది. అదే కుజుడు మూడో భావంలో ఉంటే కారకో భవ నాశాయ, ఎందుకంటే ఇది పరాక్రమ స్థానము. కుజుడు మూడో భావంలో ఉంటే అది విపరీతం అవుతుంది. కళలు, నైపుణ్యాలు, అభిరుచులు నేర్చుకునే విషయంలో చాలా మొండిగా ఉంటాడు. సో ఆ కళలు, నైపుణ్యాలు అట్లానే నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటాడు. ఆ పర్ఫెక్షన్ వచ్చేదాకా వదలడు, కసి ఎక్కువగా ఉంటుంది. సో పరాక్రమాన్ని చూపించాలని ఊళ్ళూరుతూ ఉంటాడు. సో పరాక్రమం అనేది ఇతరులను రక్షించడానికి కదా యూజ్ చేయాలి, ఇందాక చెప్పినట్టు. సో ఈయన ఆ హీరోయిజం పేలుతూ ఉంటాయి గ్యాస్ సిలిండర్లు, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు, ప్రతిరోజు చూపించాలని చూస్తూ ఉంటాడు. అందుకని కారకోభవ నాశాయ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది మూడవ భావంలో అంటే. కుజుడు నాలుగో భావంలో ఉంటే, నాలుగో భావం ఏం చెప్తుందంటే తల్లి, ఉండే ఇల్లు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు. రియల్ ఎస్టేట్, వాహనాల్లో కోపము, కసి, ఓకే, డెడికేషన్ ఇవి చూపిస్తే ప్రాబ్లం లేదు. కానీ తల్లి మీద చూపిస్తాడు, ఇంటి విషయాల్లో చూపిస్తాడు, పర్ఫెక్షన్ కావాలి అంటాడు. నేను అనుకున్నట్టే తల్లి ఉండాలి అనుకుంటాడు, నేను అనుకున్నట్టే ఇల్లు ఉండాలి, అట్లా కుదరదు కదా, కోపం వచ్చేస్తుంది. సో ఇంట్లో తగువులు, గలభాలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తల్లి మాట అసలు వినకపోవచ్చు. అదే కుజుడు ఐదో స్థానంలో ఉంటాడు. ఐదో స్థానం ఏం చెప్తుందంటే సంతాన స్థానం. సంతానం కావాలంటే ప్రేమ కావాలి, శృంగారం కావాలి. ఓకే, ఈ విషయాల్లో కుజుడు వచ్చేసాడు. సో దీంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి, ఈ విషయాలు తను ప్రేమించినట్టే ఉండాలి. ఓకే, తను అనుకున్నట్టే జరగాలి. సంతానం కూడా తను అనుకున్నట్టే ఉండాలి, అలా లేకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. తన క్రియేటివిటీ, తన ఓన్ స్టైల్ అనే దాని మీద లీడ్ తీసుకుంటూ ఉంటాడు, అగ్రెషన్ చూపిస్తాడు. తన క్రియేటివిటీ ఉండాలి అని చూపిస్తాడు. మీరు ఏదైనా ప్రపోజ్ చేసినా "ఆ, అది రాంగ్ అయ్యా" అని చెప్పి అదే మళ్ళీ ఆయన చేస్తాడు, ఇది కరెక్ట్ అంటాడు. దానికి దీనికి డిఫరెన్స్ కూడా చెప్తుంటాడు, మీకు రెండు ఒకటే కదా అనిపిస్తుంది. అదే కుజుడు ఆరులో ఉంటే, ఆరో స్థానం ఏం చెప్తుందంటే శత్రు రుణ రోగాలు. శత్రు రుణ రోగాలను ఎదుర్కొనే దాంట్లో అగ్రెషన్ ఉంటుంది, కోపం ఉంటుంది. ఇది కరెక్ట్ గా ఇక్కడ ఉండాల్సిన పొజిషన్ ఇది. కుజుడు ఆరో స్థానం, కోపం ఉంటుంది, అగ్రెషన్ ఉంటుంది. సో లీడ్ తీసుకుంటాడు, శత్రువులను ఎదిరించడానికి ముందరకు వస్తాడు. ఇంద్ర సినిమాలో చెప్పారు కదా, నేనున్నాను ఆయన మంచి బ్యాగ్ ఇచ్చేస్తాడు చిన్నపిల్లడు. ఆ విధంగా లీడ్ తీసుకుంటాడు అనమాట. లీడ్ తీసుకొని శత్రు రుణ రోగాల్ని, సరే అప్పులు తీర్చే విషయంలో కానీ, శత్రువులను ఎదిరించే విషయంలో కానీ, హెల్త్ ఇష్యూస్ లో కానీ పోరాడతాడు. చాలా బ్యూటిఫుల్ అనమాట ఇక్కడ ఉండడం. అదే కుజుడు ఏడో భావంలో ఉంటే, ఏడో భావం ఏం చెప్తుంది, పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్. ఇక్కడ లీడ్ తీసుకుంటాడు. నేను చెప్పినట్టే అవతల వాళ్ళు వినాలి, భర్త కానీ భార్య కానీ నేను చెప్పినట్టే వినాలి. నేను బిజినెస్ చేస్తుంటే నా బిజినెస్ పార్ట్నర్స్ కూడా నేను చెప్పినట్టే వినాలి. అలా వినకపోతే నాకు కోపం వస్తుంది. అందువల్ల ఇది కుజదోషంగా మారింది. ఎందుకంటే సో వివాహం అనేది కానీ, బిజినెస్ విషయాలు కానీ కాంప్రమైజింగ్ నేచర్ ఉండాలి. అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా, కాంప్రమైజింగ్ నేచర్ అనేది ఉండాలి. అది లేకపోవడం వల్ల కుజుడు ఇక్కడ ఇబ్బంది పడతా ఉంటాడు. ఏడో స్థానంలో అమితమైన ఇబ్బంది అవుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రతిదీ కూడా. ఆ పర్ఫెక్షన్ లేకపోతే ఆయనకి నచ్చదు. అదే కుజుడు ఎనిమిదో స్థానంలో అంటే, ఎనిమిదో స్థానం ఏం చెప్తుంది అంటే ఆకస్మిక సంఘటనలో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొనేటప్పుడు ఒక పర్ఫెక్షన్ తో ముందరకు పోవాలి అనుకుంటాడు. ఆకస్మిక సంఘటనలు డీల్ చేస్తాడు, లీడర్షిప్ తీసుకుంటాడు. సో ఇది బాగుంటుంది. ఆయన అగ్రెషన్, ఆయన కోపము ఎప్పటికప్పుడు ఎనిమిదో స్థానం కట్ డౌన్ చేస్తూ ఉంటుంది. ఎనిమిదో స్థానం ఏంటంటే రంధ్రభావం, చిల్లిబడ్డ కుండ అనమాట. దాంట్లో ఏం పోసినా కూడా కారిపోతూ ఉంటాయి. సో కుజుడు దాన్ని ఎంతో ట్రై చేస్తాడు. దీన్ని ఎదుర్కోవాలంటే ఇట్లాంటి కుజు శక్తి కావాలి. ఎందుకంటే అది ఎంత లీక్ అవుతున్నా కూడా ఈయన అగ్రెషన్ తగ్గదు అనమాట. సో ఎనిమిదో స్థానంలో ఈక్వల్ గా పోరాటం చేస్తా ఉంటాడు. ఆకస్మిక సంఘటనలు ఏర్పడినప్పుడు సో లీడ్ తీసుకుంటాడు, దాన్ని సక్సెస్ చేయాలని చూస్తూ ఉంటాడు. బాగుండదు. కుజుడు తొమ్మిదో స్థానంలో ఉంటే, తొమ్మిదో స్థానం ఏంటంటే గురువులు, ఉన్నత జ్ఞానము, మీకంటే ఏజ్లో ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళు, పుస్తకాలు, ఓకే, దేవుడు, మతము, ఇవన్నీ కూడా తొమ్మిదో స్థానంలో వస్తాయి. ఈ విషయాల్లో తను పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటాడు, పర్ఫెక్షన్ చూపిస్తాడు. దానికి ఎవరైనా అడ్డంగా వస్తే కోపం వస్తుంది.
ద్వేషం కూడా ఎక్కువ ఉంటుంది. ఇతరుల మతాలన్నా కూడా ద్వేషం, దేశపూరితమైన యాటిట్యూడ్ ఉంటుంది. సో నా మతమే గొప్పది అని చెప్పుకుంటారు. ఆ విషయంలోనే పర్ఫెక్షన్ చూపిస్తారు. నా దేవుడే గొప్పోడు అని చెప్పేసి చెప్పుకుంటారు. సో ఎందుకంటే తను ఒప్పుకోడు అనమాట. ఇతరులు చెప్పేది వినడు. తాను చెప్పేది ఇతరులు వినాలి అంటాడు. అవి వాటిని అలానే ఆచరించాలి అంటాడు. సో కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఈ విషయాలన్నింటిలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే కుజుడు పదో స్థానంలో ఉంటే, పదో భావంలో ఉంటే, పదో భావం ఏం చెప్తుంది అంటే ఆయనకి సంఘంలో ఉండే నేమ్ అండ్ ఫేమ్, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, వీటి విషయాల్లో పోరాడతాడు. ఇది బాగానే ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి కాబట్టి సో వీటి విషయాల్లో బాగానే ఉంటుంది. కుజుడు పదో స్థానంలో ఉంటే సంఘంలో గౌరవ మర్యాదల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఫైట్ చేస్తాడు. అగ్రెషన్ చూపిస్తాడు. అక్కడ ఎవరి మాట వినడు. తాను చెప్పిందే ఇతరులు వినాలి అంటాడు. ఇట్లాంటిది ఆ యాటిట్యూడ్ అక్కడ బాగానే ఉంటుంది. కుజుడు 11వ స్థానంలో ఉంటే, 11వ స్థానం ఏం చెప్తుంది అంటే ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, సోషల్ మీడియా, ఓకే, మీ నెట్వర్క్ సర్కిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజ్ కోసం పోరాడతాడు. అగ్రెషన్ చూపిస్తాడు, కోపం చూపిస్తాడు. ఫ్రెండ్స్తో గలబలు అవుతాయి. నేను చెప్పేదే మీరు వినాలి, మీరు చెప్పేది నేను విన్ను, నాకు అన్ని తెలుసు అంటాడు. సో డామినేషన్ ఉంటుంది, లీడర్షిప్ తీసుకుంటాడు అక్కడ. పబ్లిక్ ఇమేజ్, సోషల్ ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటాడు. ఇది కూడా బాగానే ఉంటుంది. అదే కుజుడు 12వ స్థానంలో ఉంటే తన హీరోయిజం చూపించడానికి, తన పర్ఫెక్షన్తో పని చేయడానికి ధన సమయాలు వేస్ట్ చేస్తూ ఉంటాడు. టైం అండ్ మనీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో కుజశక్తి ఏదైతే ఉంటుందో, హీరోయిజం, లీడ్ తీసుకోవాలి అనే విషయాలు ఏదైతే వస్తాయో ఆ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 12వ భావం ధన సమయం వేయాలి కాబట్టి ఆ విషయాల్లో ధన సమయం వేయాలి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఈయన ఎప్పుడైతే ఆ కుజుడి యొక్క ప్రాపర్టీ చూపిస్తాడో ధన సమయాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. సో మంచిది కాదు. ఈ విధంగా కుజుడు ఇట్లా భావాల్లో ఉంటే ఇలా ఉంటుంది. అదే కుజుడు కంజంక్షన్స్ గురించి కూడా చూద్దాం. కుజుడు రవితో కలిస్తే, సో రవి అంటే ఏంటంటే గౌరవం, మర్యాద. కుజుడు అంటే ఏంటంటే లీడ్ తీసుకోవడం. సో గౌరవ మర్యాదల కోసం లీడ్ తీసుకుంటాడు. లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తాడు అవి సాధించడానికి. సో ఆ డామినేషన్, అథారిటీ, టాప్ పొజిషన్, ఉన్నతమైన స్థానం కోసం పోరాడతాడు. సో ఒక లీడర్ లాగా ఒక పర్ఫెక్షన్ తో పోరాడతాడు. ఇది చాలా బ్యూటిఫుల్ కంజంక్షన్ ఇది. దీన్ని ఏమని చెప్తారంటే ఒక రాజు అట్లనే ఒక సైన్యాధ్యక్షుడు కలుస్తారు. రాజు, సైన్యాధ్యక్షుడు ఎప్పుడు కలుస్తారండి? యుద్ధం చేసి విన్ అయ్యేటప్పుడే కదా. సో అక్కడ యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా. ఆయన ఏ భావంలో ఉన్నాడో అక్కడ యుద్ధం అయితే జరుగుతుంది. ఉన్నతమైన స్థానం కోసం, స్థానం దొరికే వరకు పోరాడతాడు. టాప్ పొజిషన్ కావాలి, అథారిటీ కావాలి, అప్పుడు దాకా పోరాడతాడు. బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే కుజుడు, చంద్రుడు కలిస్తే ప్రేమ, అభిమానం, ఆప్యాయత. చంద్రుడు. కుజుడు వచ్చేసి లీడ్ తీసుకుంటాడు. మనసుకి ఏదైతే కావాలో అది సాధించి తీరాలి అని చెప్పేసి చెప్పే కంజంక్షన్ ఇది. ఆయన ఏదైతే మనసుకి అనిపిస్తుందో, చంద్రుడు అంటే మనసు కదండి. సో ఆ విషయాలకి ఈయనకి ఏదైతే లైక్ అవుతుందో దాన్ని తెచ్చి పెడతాడు కుజుడు. అంటే ఆ విషయాలన్నీ కూడా ఒక పర్ఫెక్షన్ తో పోరాడాలి, పర్ఫెక్షన్ తో దాన్ని నెగ్గుకు రావాలి అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇది కూడా బ్యూటిఫుల్ కంజంక్షన్. ఏంటంటే ఏదైతే కావాలి అనుకుంటే దాన్ని సాధించి తీరుతారు. మానసికంగా చాలా దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఎంత ఈజీగా ఏడవరు అనమాట. గీచితేనా గిల్లితేనా ఏడవరు, ఫైట్ చేస్తారు. మానసికంగా దృఢమైన వ్యక్తులు. అదే బుధుడు కలిస్తే, బుధుడు అంటే ఏంటంటే కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్. సో కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ మాట్లాడేటప్పుడు లీడ్ తీసుకుంటారు. డిబేట్స్కి వెళ్తారు. డిబేట్స్లో పై చేయి సాధిస్తారు. తన మాట నెగ్గించుకో రావడం అనేది కుజుడు. కుజుడు అంటే విన్నింగ్ అన్నమాట. గెలుపు గుర్రం ఇది కుజుడు అంటే. సో ఏ విషయంలో అయినా గెలిచి తీరాలి. సో ఇక్కడ మాటలు వస్తున్నాయి, తెలివితేటలు వస్తున్నాయి. కానీ అందుకని బుధుడు యొక్క క్వాలిటీస్ లో నెగ్గుకు తీరాలి అనే తపన ఉంటుంది. అదే కుజుడు, శుక్రుడు గెలిస్తే, శుక్రుడు అంటే ఏంటంటే సుఖము, సంతోషము, భోగము, ఆనందము, రిలేషన్షిప్స్, వీటి గురించి చెప్తాడు శుక్రుడు. కుజుడు కలిసినప్పుడు సుఖాన్ని అనుభవించే విషయంలో అవి దొరికే వరకు పోరాడతాడు. ఇది ఒక బ్యాడ్ కండిషన్. ఇది కుజదోషంగా మారుతుంది. సివియర్ కుజదోషంగా మారుతుంది. సుఖాల కోసం పోరాడతాడు.
తన సుఖం అనుభవించే వరకు ఆ ఫైటింగ్ అనేది ఉంటుంది. ఎవ్వరు చెప్పినా వెంట కాంప్రమైజ్ యాటిట్యూడ్ ఉండదు. సో ఆ విషయాలు కావాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా కావాలి, సాటిస్ఫై అయ్యే వరకు అవన్నీ వదలడు అనమాట. అదే కుజుడు గురువు కలిస్తే సో తానకుండే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఉన్నతమైన జ్ఞానం, ఆ ఉన్నత జ్ఞానం తెచ్చుకోవాలా, తానే గురువుగా మారాలా. ఆ ఉన్నత జ్ఞానం కోసం గురువుల దగ్గరికి వెళ్తాడు, గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం తెచ్చుకొని తన క్రియేటివిటీని ఉపయోగించి తానే గురువుగా మారాలని చూస్తాడు. ఇవి సాధి ఆ ఉన్నత జ్ఞానం దొరికే వరకు ఫైట్ చేస్తాడు. గుచ్చి గుచ్చి గురువుల్ని మా ప్రశ్నలు అడుగుతారు. గురువుల దగ్గర నుంచి ఆ జ్ఞానం తీసుకోవాలా, లీడ్ తీసుకోవాలా. లీడ్ తీసుకొని ఆ గురువుల దగ్గర నుంచి ఆ ఉన్నత జ్ఞానం పూర్తిగా పిండుకుని వాళ్ళకి ఒక పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ వచ్చే వరకు గురువులను వదలరు. ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు కానీ పుస్తకాలు చదివే విషయాలు కానీ మొత్తం చదివి తీరుతారు. పర్ఫెక్షన్ రావాలన్నమాట. ఆ పాయింట్ దొరికే వరకు, సాటిస్ఫై అయ్యే వరకు వదలరు. అదే కుజుడు శని కలిస్తే. శని అంటే ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం, సంఘంలో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం, మానవతా దృక్పథంతో ఇతరులకి సేవ చేయడం. అంటే ఈయన లేబర్ క్లాస్ కూడా, ఇతరులకి సేవ చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే ఆయన కష్టపడి ఆయన రాజు అవ్వాలి అనుకుంటాడు, తర్వాత అందరికి సేవ చేయాలి అనుకుంటాడు. ఇది శని యొక్క క్వాలిటీస్. కుజుడు కలిసినప్పుడు ఏంటంటే ఈ విషయంలో అగ్రెషన్ వస్తుంది. సో కష్టపడి పని చేస్తాడు. ఓకే, కష్టానికి లీడ్ తీసుకుంటాడు. కష్టపడే విషయాల్లో నేనున్నాను అని చెప్పేసి ముందరకు వస్తాడు, కష్టపడతాడు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటాడు, ఇతరులకి సేవ చేస్తాడు. ఈ విషయాల్లో ఏదైనా పర్ఫెక్షన్ కావాలి ఆయనకి. ఈ విషయాల్లో పర్ఫెక్షన్ కావాలి. సో ఆ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో కొండబెట్టి దొంగ టైప్ అనమాట ఈ కంజంక్షన్. దాంట్లో బాగా కష్టపడతాడు, ప్రజలకు సేవ చేస్తా ఉంటారు ఆ విధంగా అనమాట. ఇక్కడ విపరీతమైన అగ్రెషన్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి చేసే విషయాల్లో ఇతరులకు సేవ చేయాలనే విషయాల్లో అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఒక పర్ఫెక్షన్ తో చేయాలి అనుకుంటారు, సాటిస్ఫై వరకు చేయాలి అనుకుంటారు. దానికోసం ఈయన నియమనిపేమ తెచ్చుకుంటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఓకే, సో కుజుడి యొక్క అగ్రెషన్, పర్ఫెక్షన్, కోపము, ఇవన్నీ కూడా ఏంటంటే శని దాన్ని జైల్లో పెడతాడు అనమాట. బయటికి రానిడు. శనితో ఏ గ్రహం కలిస్తే దాన్ని జైల్లో పెడతాడు. బయటికి రానిడు. బయటికి రావాలి, ఆకలితో అలమటిస్తూ ఉంటాడు కుజుడు. తన హీరోయిజం చూపించడానికి, తన పర్ఫెక్షన్ చూపించడానికి. కానీ ఏంటంటే నువ్వు స్ట్రక్చర్డ్గా ఎదగాలి, ఆర్గనైజ్డ్గా ఎదగాలి అని చెప్పి శని దాన్ని ఆపుతాడు. సో తను లీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ ఆ లీడర్షిప్ ఈయన పూర్వజన్మలో మిస్యూజ్ చేశాడు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఓకే, సో వీళ్ళు కోపం చూపించేది చాలా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు కోపం వస్తే దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. సో పద్ధతి ప్రకారమే కొడతాడు ఈయన. ఒక పద్ధతి ఆ పద్ధతి లేకపోతే కొట్టలేడు. సో ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్డ్ గా ఉండాలి. సో కొడితే గుయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇంత పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఓకే, అదే కుజుడు రాహు కలిస్తే. సో కుజుడికి ఉండే దూకుడు, ధైర్యము, సాహసము, అగ్రెషను, మొండితనం, పట్టుదల, ఈ పంతాలు, ఇవన్నీ కూడా ఏంటంటే రాహు సార్ గ్యాస్ స్టవ్ పెట్టి పేలుస్తాడు. సో ఇది కంట్రోల్ ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు పూర్వజన్మలో కుజుడు అసలు లీడర్షిప్ తీసుకోలేదు వీళ్ళు పూర్వజన్మలో. సో ఏ పని కూడా కసితో చేయలేదు. ఓకే, ఎవరు ఎంత చెప్పినా కూడా ఎవరి మాట వినలేదు. సో నువ్వు ఒక ప్యాషన్ ఉండాలి, ఒక కసి ఉండాలి, ఒక పనిని లీడర్షిప్ తీసుకొని చెయ్యాలి అంటే చేయలేదు వీళ్ళు. చేయకపోయేసరికి ఏమైంది అంటే ఈ జన్మలో రాహు వచ్చి కూర్చున్నాడు. సో ఇక్కడ తప్పులు జరగాలి, ఎక్స్పెరిమెంట్లు చేయాలా, వాళ్ళ కోపము, అగ్రెషను, మొండితనం, పడుదల, పంతాలు, ఈ విషయాల ఎక్స్పెరిమెంట్ చేయాలా, ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్యూర్ అవుతూ ఉండాలా, ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళ పాఠాలు నేర్చుకుంటూ ఉండాలా. అది శిక్ష ఈ జన్మలో. వాళ్ళ లీడర్షిప్ తీసుకోవాలి. ఆ లీడర్షిప్ తీసుకొని వాళ్ళ కోపాన్ని ఇతరులకి ఉపయోగపడే విధంగా వీళ్ళు మార్చుకోవాలి. అప్పుడు దాకా ఈ కొట్టుడు ఉంటుంది. వీళ్ళు స్వార్థానికి ఆలోచిస్తారు. ఆ కోపాన్ని తన స్వార్థానికి వాడుకోవాలని చూస్తుంటారు. షార్ట్ కట్ లో వెళ్ళాలని చూస్తారు. రాహు అంటే ఇల్యూషన్ అనమాట. వాళ్ళు గ్రేట్ లీడర్స్ అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ లీడర్షిప్ కాదు అది. వాళ్ళకి వస్తుంది, కోపం వస్తుంది, ఆ కోపం రాంగ్ రూట్ లో ఉంటుంది.
అగ్రెషన్ ఉంటుంది, రాంగ్ రూట్ లో ఉంటుంది. తప్పులు చేయాలా, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలా, అదనమాట. అదే కుజ కేతువులు కలిస్తాయి. కేతు ఏంటంటే వీళ్ళు పూర్వ జన్మలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ దూకుడు, ధైర్యము, సాహసము ఇవన్నీ చేశారు, కానీ వాళ్ళ స్వార్థానికి మాత్రమే వాడుకున్నారు. వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అయ్యారు. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఏంటంటే కేతు వచ్చి కుజుడితో కలుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కోపము, వాళ్ళ పర్ఫెక్షను, వాళ్ళ మొండితనం, పట్టుదల, పంతాలు వాళ్ళ కోసం వాడకూడదు, వర్కౌట్ కాదు. వాళ్ళ కోసం వాళ్ళు దాన్ని వాడారు అనుకోండి, విరక్తి వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఓకే, ఎంతో దాన్ని డెవలప్ చేయాలని చూస్తారు, అప్ టు ద మార్క్ తీసుకురావాలి అనుకుంటారు, కానీ క్వాలిటీగా అనిపించదు. వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటే అది క్వాలిటీగా అనిపించదు. ఆ కోపము, దూకుడు, ధైర్యము, సాహసం అది ఇతరుల కోసం వాడాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇతరులకు కాపాడాలి, ఇతరుల మీద ఇతరులకు సహాయం చేయడానికి ఈ శక్తిని వాడాలి, కుజ శక్తిని. ఇన్ రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆధ్యాత్మికంగా ఉండాలి, అంతా దేవుడే చూసుకుంటాడు అనుకోవాలి. అలా ఉంటేనే ఈ కంజంక్షన్ వర్కౌట్ అవుతుంది. ఇలా కుజుడు, ఇది కుజుడు యొక్క స్టోరీ. ఇందుకోసం మీకు కోపం వస్తా ఉంది. ఆ కోపానికి అర్థం పరమార్థం ఉండాల. అర్థం లేనప్పుడు మీ కోపం అనేది వేస్ట్ అండి, మాకు పనికిరాదు. సో ఆ కోపం అనేది అర్థం పర్థం ఉండేటట్టు కోపం పడండి. చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవుతూ ఆ కుజ శక్తిని నెగిటివ్ రూట్ లో వాడకండి. వాళ్ళని చంపేస్తాను, పొడి చేస్తాను, ఇట్లా ఎంతో మంది మన సినిమాలు కూడా చూస్తుంటాం కదండి. అంతా కూడా నెగిటివ్ రూట్ లోకి వెళ్తా ఉంది. ఆ కోపం, అగ్రెషన్ నలుగురిని కాపాడడానికి ఉపయోగించాలి. చంపేయడము, నరికేయడము చేయకూడదు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా అది రాంగ్. అది దట్ ఈస్ అ రాంగ్ పర్స్పెక్టివ్ అనమాట. సో మీ కోపం వల్ల మీరు మాత్రమే బాగుపడుతున్నారంటే మీ కుజుడు కరెక్ట్ గా లేడని. మీ కోపం వల్ల నలుగురికి మంచి జరుగుతుంది అంటే మీరు రైట్ రూట్ లో ఉన్నారని, మీ కుజుడు పర్ఫెక్ట్ గా మీ చాట్లో ఉన్నాడని. ఇది నాకు తెలిసింది. ఇది యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.